అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో టొమాటో ముక్కల పచ్చడిని చాలా పర్ఫెక్ట్ కొలతలతో అలాగే టిప్స్తో ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్గా మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయగలరు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇలా దోరగా ఉన్నటువంటి టొమాటోలు 1 kg వరకు తీసుకున్నాను. ఈ టొమాటోల్ని శుభ్రంగా క్లీనింగ్ చేసుకుని తడి అనేది ఏమాత్రం లేకుండా మొత్తం కూడా తుడిచేసుకోవాలి. నేను ఈ తడి క్లీనింగ్ చేసుకోవటం కోసం టిష్యూ పేపర్ అనేది యూజ్ చేశాను. మీరు పొడిగా ఉన్న ఏదైనా బట్ట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా తడి అనేది తుడిచేసేయాలి. మనకి పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు తడి ఏమాత్రం తగిలినా కూడా పచ్చడి అనేది ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ అస్సలు ఉండదు. త్వరగా బూజు ఫంగస్ లాంటిది ఏర్పడిపోతుంది. సో ఇలా మొత్తం టొమాటోలు అన్నీ కూడా తుడిచేసుకున్న తర్వాత ఈ పైన టిప్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పార్ట్ అనేది దాన్ని రిమూవ్ చేసేసేయాలి. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టొమాటోని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్కి మరీ పచ్చిగా ఉన్న టొమాటోలు సెలెక్ట్ చేసుకోవద్దు, అలాగని మరీ పండుగ ఉన్న టొమాటోలు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. ఇలా దూరగా ఉన్న టొమాటోలు అయితే ముక్కలు అనేవి తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టొమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్రిఫరబుల్లీ ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే మెల్మెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మీకు చూపిస్తున్నాను. 3/4 గ్లాసు ఉప్పు వేశాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేశాను. ఉప్పు పసుపు రెండింటిని కూడా టొమాటో ముక్కలకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నిదానంగా ఇలా టాసింగ్ లాగా చేయండి. మీరు చేత్తో కలిపినా పర్వాలేదు, బట్ ఇలా టాసింగ్ చేస్తే యూనిఫామ్గా స్ప్రెడ్డింగ్ అవుతుంది. ముక్కలు అనేవి చెదరవకుండా ఉంటాయన్న ఉద్దేశంతో నేను ఇలా టాసింగ్ లాగా చేశాను. తర్వాత ఈ గిన్నెకి సరిపడా మూత అనేది పెట్టేసి ఒక పూటంట ఉంచేసేయండి. అంటే టొమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకుని మార్నింగ్ చేశానండి. సో ఆ రోజు ఈవినింగ్ వీడియో క్లిప్ ఇది. మీకు ఈవినింగ్ ఓపెన్ చేసి చూస్తే లిడ్ అనేది టొమాటో ముక్కల నుంచి నీరు అనేది రిలీజ్ అవటం మీరు నోటీస్ చేయొచ్చు. ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. 1 kg టొమాటోలకి 200 గ్రాముల చింతపండు అనేది అవసరం పడుతుంది. సో ఈ 200 గ్రాముల చింతపండు మీకు మెజర్మెంట్ గ్లాసెస్లో చూపిస్తున్నాను చూడండి. ఉప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు చింతపండు అనేది తీసుకోవాలి. ఈ చింతపండుని టొమాటోస్లోకి యాడ్ చేయడానికి ముందే ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ లాంటివి అంటే పుల్లలు, ఈనలు, గింజలు ఇట్లాంటి పెంకులు లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకుని అప్పుడు మాత్రమే చింతపండు అనేది టొమాటో ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కల్లోకి యాడ్ చేసుకుని అడుగున మనకి టొమాటోస్ నుంచి రిలీజ్ అయిన వాటర్ అడుగు పార్ట్లో ఈ చింతపండు అనేది పెట్టేసేయాలి. దానివల్ల చింతపండు అనేది మనకి బాగా నానిపోతుంది. చింతపండుని కనుక ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోకపోతే ఈ చింతపండులో ఉన్న ఈ పుల్లలు ఇట్లాంటివన్నీ కూడా మనకి పచ్చడి గ్రైండింగ్ చేసుకునేటప్పుడు అవి నలగకపోగా పచ్చడి టెక్స్చర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది తినేటప్పుడు. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఈ వాటర్ టొమాటోస్ నుంచి రిలీజ్ అయిన వాటర్ మాయిశ్చర్ కంటెంట్లోకి చింతపండు అనేది పెట్టేసేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో అస్సలు వాటర్ అనేది మనం యూజ్ చేయం. టొమాటోస్ నుంచి ఎంతైతే మాయిశ్చర్ కంటెంట్ రిలీజ్ అవుతుందో అదే మనకి ఈ గుజ్జు గ్రేవీ కోసం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మరొకసారి లిడ్ అనేది పెట్టేసి ఆ రోజు నైట్ ప్లస్ నెక్స్ట్ డే కంప్లీట్గా అలా ఉంచేసేయండి. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ఒకసారి ముక్కలు అనేవి కొంచెం పైకి కిందకి టాసింగ్ లాగా చేసుకోండి. ఇది 3rd డే, అంటే టొమాటో ముక్కలు కలుపుకుంది డే 1 మార్నింగ్. ఆ రోజు ఈవినింగ్ చింతపండు అనేది ముక్కల కింద పెట్టాము. నెక్స్ట్ డే అంతా కూడా అలా ఉంచేసి టొమాటో ముక్కల్ని జస్ట్ అలా సర్దుకున్నాము పైకి కిందకి ర్యాండమ్గా. ఇది 3rd డే మార్నింగ్. టొమాటో ముక్కలు చూసారా ఎంత బాగా ఊరిపోయినాయో, వాటర్ అనేది ఎంత బాగా రిలీజ్ అయిపోయిందో. ఇప్పుడు ప్రతి టొమాటో ముక్కని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అరచేత్తో గట్టిగా మ్యాక్సిమం ప్రెషర్ ఇచ్చి పిండండి. టొమాటో ముక్కల నుంచి ఎంతైతే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అదే మనకి ఈ పచ్చడి ప్రిపరేషన్లో గుజ్జుగా తయారవుతుంది. సో మీరు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటే మీరు ఇలా ఒత్తుకునేటప్పుడు టొమాటో ముక్కల్ని పిండేటప్పుడు ఈ టొమాటో ముక్కలకి అడుగుపాట్లో ఉన్న చింతపండు బాగా నానిపోవటం వల్ల చింతపండు అనేది టొమాటో ముక్కలకి అంటుకుపోయి ఉంటుంది అక్కడక్కడ. సో దాన్ని కూడా సెపరేట్ చేసేసి ముక్కల్ని మాత్రమే బాగా పిండి కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ ఆర్ మెల్మెన్ ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఈ ముక్కలన్నిటినీ ఒక పూట అంటే ఈరోజు మార్నింగ్ మొత్తం కంప్లీట్గా ఎండలో ఉండనివ్వండి. ఈవినింగ్ వరకు ఉండనిచ్చేయండి ఎండలో. అలా టొమాటో ముక్కలు అనేవి బాగా ఎండిపోవాలండి. సో అక్కడక్కడ ఎక్కడైనా లైట్గా తేమ ఉంటే 1-2 ముక్కలకి పర్వాలేదు కానీ బట్ మ్యాక్సిమం ఎండలో అయితే ఎండిపోవాలి. సో బాగా ఎండ ఉన్న ప్లేస్లోకి టొమాటో ముక్కలు ప్లేట్ తీసుకెళ్ళి పెట్టేసుకోండి. రిమైనింగ్ గుజ్జు పార్ట్ ఏదైతే ఉందో ఆ గుజ్జు మొత్తాన్ని 2 బ్యాచెస్లో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకుండా స్మూత్ ప్యూరీ వచ్చేలాగా గ్రైండింగ్ చేసుకోవాలి.
ఈ గుజ్జు పార్ట్ ఏంటంటే ఇందాక మనకి టొమాటోస్ నుంచి రిలీజ్ అయిన మాయిశ్చర్ కంటెంట్ ప్లస్ అడుగున చింతపండు ఉంది కదా అది, ఆ రెండు కలిపి టుగెదర్ ఫైన్ పేస్ట్ లా గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయిన ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం వెడల్పుగా ఉన్న పొడిగా ఉన్న ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో లేదా మరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1.5 గ్లాసులు పొట్టుతో సహా ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీకు కరెక్ట్గా వెల్లుల్లిపాయల లెక్కలో చెప్పాలంటే 4 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని రెబ్బలోల్చుకుని తీసేసుకోండి. క్లిప్లో చూపించినట్టు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే టీ గ్లాస్లోకి 2 టీ స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి, 1 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. ఈ 2 టుగెదర్గా కలిపి, అంటే ఆవపిండి మెంతిపిండి 2 కలిపి 1/2 గ్లాస్కి మించకూడదు. సో మెంతిపిండి ఎక్కువ వేస్తే కొంచెం చేదు వచ్చేస్తుంది పచ్చడి అనేది, అందుకే 2 టీ స్పూన్ల ఆవపిండి 1 టీ స్పూన్ మెంతిపిండి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఆవపిండి మెంతిపిండిని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో మిశ్రమంలోకి వేసేయాలి. అలాగే ఇందాక కచ్చాపచ్చాగా గ్రైండింగ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. అదే గ్లాసు 1 గ్లాసు పచ్చళ్ళ కారం యూజ్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న ఏ కారమైనా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని పొడిగా ఉన్న మీ చేత్తోనే బాగా కలపండి. మీరు యూజ్ చేసే పాత్రలు కానివ్వండి, గరిటె కానివ్వండి, చేయి కానీ ఏమాత్రం తడి ఒరస్ తేమ ఉన్న పచ్చడి మొత్తం కూడా ఎక్కువ కాలం ఉండదు, త్వరగా పాడైపోతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు. కలిపేసి ఉంచుకున్న ఈ పచ్చడి మీదకి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి అలా ఉంచేసేయండి. మనకి టొమాటో ముక్కలు అనేవి కంప్లీట్గా ఎండే వరకు ఈ పచ్చడి అనేది అలాగే ఉంచేసేయాలి. సో నేను మార్నింగ్ ఈ పచ్చడి అనేది ఇలా గ్రైండింగ్ చేసేసానండి. ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ 6 or 7కి టొమాటో ముక్కలు అనేవి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా ఎండిపోయినాయి. అక్కడక్కడ లైట్గా తేమ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ముక్కలు కంప్లీట్గా డ్రై అయ్యే వరకు కావాలి, కొంచెం బాగా ఆ ఫ్లేవర్ ఇదవ్వాలి అనుకుంటే 2 to 3 days పాటు బాగా ఎండలో పెట్టండి. అప్పుడు బాగా డ్రై అప్ అయిపోతాయి ముక్కలు అనేవి. సో ఇలా డ్రై అయిపోయిన ఈ ముక్కలన్నింటినీ ఇందాక మనం పచ్చడి కలుపుకున్న బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గరిటె ఆరల్స్ చేయి పెట్టి బాగా కలుపుకోండి. పచ్చడిని ముక్కలకి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం నేను ఇక్కడ వేరుశనగ నూనె యూజ్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే నువ్వుల నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ నూనె క్వాంటిటీ వచ్చేసి కేజీ టొమాటోలకి 300 ml ఆయిల్ యూజ్ చేశాను. మీకు మెజరింగ్ కప్స్లో అంటే గ్లాసెస్ ఫామ్లో ఇందాక మనం చూపిస్తున్న గ్లాస్తో చెప్పాలి అంటే 2.25 గ్లాసులు, 2 గ్లాసులు ఫుల్ తీసుకోండి. 3rd గ్లాస్ ఏమో పావు కంటే కొంచెం ఎక్కువ, అర కంటే కొంచెం తక్కువ. ఎగ్జాక్ట్గా అయితే 1/3 గ్లాస్ తీసుకున్నానండి ఆయిల్ అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని పోపు కోసం 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు ఎక్కువ అవసరం పట్టదండి, ఆల్రెడీ మనం ఆవపిండి వేసాం కదా. ఆవాలు మరీ ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్న వేసుకోండి. అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకుని పోపు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కేవలం లో హీట్లోనే ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. మనం వేరుశనగ నూనె యూజ్ చేసాం కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక మనకి ఇలా నురగలాగా వస్తుంది. అది క్వైట్ కామన్. ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ నూనె పోపు మొత్తం కూడా కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పచ్చడిలోకి వేసి బాగా కలుపుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు ఫ్రెష్గా ఉంటుందండి. మరింత షెల్ఫ్ లైఫ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే